హలో క్యూటీస్. ఈరోజు మా ఫ్యామిలీతో ఒక స్పెషల్ డే. లంచ్‌కి ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాం అండ్ పోట్రీ యాక్టివిటీ జరిగింది. మా పిల్లలు చేశారు. ఇంకా మా పాపకి ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. బ్లాగ్‌ని చివరి వరకు చూడండి. అండ్ లంచ్ కోసం దిన్ ధనాధన్ అన్‌లిమిటెడ్ బఫెట్‌కి వచ్చాం. ఇది వెజ్ రెస్టారెంట్. ముందు ఫుడ్ ఎంజాయ్ చేద్దాం పదండి. అండ్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంకా మా పాపకి పానీపూరి అంటే చాలా ఇష్టం. సో తను పానీపూరి కోసమే వస్తుంది ఇలాంటి బఫెట్స్కి. సో తను మొత్తం పానీపూరితో ప్లేట్ నింపేసింది. అండ్ మేము కూడా మాకు నచ్చినవన్నీ పెట్టేసుకున్నాం. ఇది చాలా కిడ్స్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ అండి. అండ్ పెద్దోళ్ళకి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ కిడ్స్కి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ టేబుల్ దగ్గర ఒక కిడ్ అయితే ఉన్నారు. ఇంకా మా ఆయన ఫ్రెండ్స్ని కూడా పిలిచాము. సో వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు లైక్ బ్రదర్స్ లాగండి నాకు. అందరూని చాలా బాగా మంచిగా ఉంటారు. బాగా కలిసిపోతాం. అందరూ మంచిగా ఎంజాయ్ చేసాం ఆ రోజు ఫుడ్. ఇంకా నేనైతే నా ప్లేట్ని ఫుల్గా నింపేసుకున్నాను. మంచిగా చాలా బాగుంటుందండి. మనం వెరైటీస్ ఆఫ్ ఫుడ్ లైక్ కొరియన్ ఫుడ్స్ కానీ చైనీస్ కానీ ఇలాంటివి కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. ప్రైస్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. బఫెట్ సిస్టమ్ అండి, అన్లిమిటెడ్ బఫెట్ సిస్టమ్. అండ్ అడల్ట్స్కి వచ్చేసి 420 చేంజ్ ఉంటుంది అండ్ కిడ్స్కి వచ్చేసి 270 ఉంటుంది. సో చాలా రీజనబుల్ కాస్ట్ అనిపిస్తుంటుంది. వెన్ బార్బిక్యూకి వెళ్తే మనం థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెడతాం, బట్ అక్కడ నాన్ వెజ్ ఉంటుంది. కంపేర్ చేస్తే అది కూడా బెటరే, బట్ ఇది అయితే కిడ్స్ ఉన్నప్పుడు ఇది చాలా బెటర్ అండి. ఒక్కటి ఏంటంటే నాన్ వెజ్ ఉండదు, వెజ్జే ఉంటుంది మొత్తం అంతా. సో అందుకే అది కొంచెం డిసప్పాయింటెడ్ అండి. ఇంకా ఇక్కడ మెన్యూకి వచ్చేస్తే చూసారు కదా, మిర్చి బజ్జీ, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చాలా సాసెస్ ఉన్నాయండి. చాలా పికిల్స్, సాసెస్ అండ్ పాస్తా, కిమ్చి అండ్ సలాడ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా రైతాస్, వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్, వేరే స్టేట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది పానీపూరి కౌంటర్ అండి కంప్లీట్గానా. సో మనమే సర్వ్ చేసుకోవచ్చు. ఇదంతా బూందీ లైక్ చట్పటా టైప్ అవన్నీ. అండ్ డోక్లా కూడా ఉంది. డోక్లా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంక ఇదంతా వచ్చేసి చైనీస్ లైక్ సూప్స్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, హక్కా నూడిల్స్, మళ్ళీ హక్కా గార్లిక్ నూడిల్స్ అండ్ ఇది ఫుల్ డెజర్ట్స్. గులాబ్ జామ్ అయితే అదిరిపోయిందండి. అండ్ బటర్ మిల్క్ కూడా పెట్టారు అక్కడ. మనమే సర్వ్ చేసుకుంటాం కాబట్టి మనకు నచ్చింది సర్వ్ చేసుకోవచ్చు. ఇంక కర్రీస్ అయితే చాలానే ఉన్నాయి, బట్ నేనేం తినలేదు. బట్ కర్రీస్ చాలా ఉన్నాయండి. ఇంకా గుజరాతీ స్టైల్, రాజస్థానీ స్టైల్, మనకి తెలియదు కానీ చాలా స్టైల్స్ ఆఫ్ కర్రీస్. ఇంకా రైస్, టొమాటో క్యాప్సికమ్ రైస్ అని, జీరా రైస్ అండ్ పావ్ బాజీ అండ్ పిజ్జాస్ కూడా అక్కడ ప్రిపేర్ చేసి వెంటనే హాట్గా పిజ్జా, గార్లిక్ బ్రెడ్ ఇవన్నీ సర్వ్ చేస్తారండి. అండ్ డ్రింక్స్ కూడా అన్లిమిటెడ్ లైక్ స్ప్రైట్, మెరిండా, థమ్స్అప్ ఇవి కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ బయటికి వచ్చే ముందు ఐస్ క్రీమ్స్ ఇస్తారు. లైక్ ఒకరికి ఒక ఐస్ క్రీమ్ అన్నట్టు మన ఫ్లేవర్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా అక్కడ ఫుల్గా తినేసి మా పాప అయితే ఐస్ క్రీమ్ కూడా తీసుకోలేదు. తను అంత పొట్టు నింపేసుకుంది ఆ పానీపూరీలతోనే. ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నామండి. అండ్ ఇది చాలా వర్తీ అండి, చాలా వర్త్. పూణేలో ఎవరైనా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మూవీ చూసాం, సమంతది మా ఇంటి బంగారం. దాని తర్వాత ఇది మా పాప బర్త్డేకి గిఫ్ట్ చేశారండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, వాళ్ళే గిఫ్ట్ చేశారు. సో వాళ్ళు ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, సో బ్యాటరీస్ తెచ్చేసి వాళ్ళ డాడీ వేసేసారు. తను స్టార్ట్ చేసింది ఇంకా పాటరీ మేకింగ్. అంత బాగా రాలేదు కానీ కొంచెం బాగానే చేసింది. ఫస్ట్ టైం అయినా బాగానే ట్రై చేసింది. అండ్ నెక్స్ట్ వీడికి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని చెప్పి వీడికి ఇచ్చాం. ఇంకా ఇద్దరు కలిసి ట్రై చేస్తున్నారు. ఇలాంటివి చాలా బాగున్నాయండి.
ఇలాంటి టైంలో లైక్ ఓల్ పెరల్స్తోని డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ వచ్చేసాయి కదా, నాకు తెలియట్లేదు వాటి నేమ్స్, బట్ చాలా బాగుంటున్నాయి. అండ్ మా ఆయన ఈవినింగ్ వచ్చేసి గిటార్ తీసుకొచ్చారు. మా పాప సర్ప్రైజ్ గానా, తనకి గిఫ్ట్ ఏం చేయలేదు కదా, సో అందుకే గిటార్ తీసుకొచ్చారు. ఇంకా తనకి సర్ప్రైజ్ అనమాట. వాళ్ళిద్దరు పడుకున్నారు కదా, ఇంకా వాళ్ళకి చూడగానే తను అసలు ఫస్ట్ అయితే లేవలేదు, మంచి నిద్రలో ఉంది. అండ్ తర్వాత చూడగానే షాక్ అయింది, తర్వాత సర్ప్రైజ్ అయిపోయింది బాగా. ఇంకా వాళ్ళ డాడీని గట్టిగా హగ్ చేసేసుకుంది. తను ఎప్పటి నుంచో అడుగుతుంది గిటార్ కావాలని చెప్పి. తనకి స్కూల్లో నేర్చుకుంటుందండి గిటార్, అయితే స్కూల్లో క్లాసెస్ ఉన్నాయి, బట్ తనకి ఇంటి దగ్గర తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట గిటార్. సో అది రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళకి ఇలాంటివి కొనివ్వడం వల్ల ఒక స్కిల్ కూడా పెరుగుతుంది. ఇవి చాలా వర్త్ ఇట్ అండి. ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.